శోభన్ బాబు గారు పరిస్థితి ఏంటి సార్? శోభన్ బాబు గారు నాకు తెలిసి ఆయన చాలా డిసిప్లైన్గా ఉంటారు, సెట్లో ఎవరితో మాట్లాడరు అంటారు కదా. అదే కాదు కానీ డిసిప్లిన్, ఎవరు డిసిప్లిన్ కాదండి, సెట్లో ఎవరితో మాట్లాడరు కనీసం. అందరూ డిసిప్లిన్. ఇప్పుడు కృష్ణ గారు కూడా అందరితో అని ఏం మాట్లాడారు. కృష్ణ ఆ హీరోలు అందరూ కొంచెం అదిగానే ఉంటారు. ఆ మాటకు వస్తే అందరికంటే ఎక్కువ నాగేశ్వరరావు మాట్లాడుతుంటారు. అక్కడే నాగేశ్వరరావు ఆయన ఇలా గొడుగుతాడు, గిల్లుతాడు, అయ్యో చాలా ఉన్నాయి. నాగేశ్వరరావు చాలా చిలాకీగా ఉంటారు, చిలాకీ అమ్మాయిలతో మరీను. చెప్పండి, అది గుర్తొచ్చింది మీకు? పర్లేదు చెప్పండి, సర్వసన్నివేశం చెప్పండి, పర్లేదు. బాగుండదు సార్, అయితే పెద్ద ఆయన ఏవో ఉంటాయి పర్లేదు. ఆయన వెరీ వెరీ యాక్టివ్, వెరీ యాక్టివ్. హీరోయిన్ కానీ ఆ అమ్మాయిని కూర్చొనివాడు ఎక్కడో గెలుతుంటాడు. పెద్ద ఆయన గట్టిగా కొట్టి పిర్ర మీద వాచిపోవాలి, అలా పిర్ర మీద కొట్టుతుంటాడు. నాగేశ్వరరావు ఫస్ట్ నేను ఆయనతో చేస్తుంది ఆలు మగలు ఇది అలాంటి సినిమా. ఆ అమ్మాయి హీరోయిన్, ఇది పడేళ్ళు కొట్టాడు జయలలిత. అవునా? ఆ తర్వాత సీఎం. అవును కదా జయలలిత గారు. ఆయన చాలా హ్యాపీ. ఎవరు దే డోంట్ ఫైండ్ ఫాల్ట్ విత్ నాగేశ్వరరావు. సరదాగా ఉంటారు, సరదాగా ఉంటారు. రామారావు గారు ఆయన తిన్న తూటి దాన్ని ఏమంటారు చేయరా, ఇలా ఊగుతుంటుంది దాన్ని ఇదో అంటారు. ఆ చైర్లో వెళ్ళి కూర్చుంటారు, కట్ అన్నవన్నీ కూర్చుంటారు. ఎవరితో ఎవరైనా వెళితే మాట్లాడతారు తప్ప ఆయన పిలిచి మాట్లాడరు. చాలా రిజర్వ్, పొగరు కాదండి. ఆయన మనస్తత్వం అది. అంతే అంతే. పుస్తకాలు చదువుకోవటం ఇట్లాంటివి అవే ఏమీ లేదు. పుస్తకాలు చదువుకునే వాళ్ళు హీరోల్లో నాకు ఎక్కడ కనిపించలేదు. ఓకే లేదు. ఓకే. అయితే మీకు సమకాలికలు మీ కో ఆర్టిస్టులు ఉండేవాళ్ళు చాలామంది. ఇప్పుడు మీరు తండ్రి పాత్రలు వేస్తున్నారు, అవతల హీరోయిన్ తండ్రో లేకపోతే హీరో తండ్రో వేస్తున్నారు. అయ్యో నా సాటి వాళ్ళు ఇప్పుడు ఎందుకు సాక్షరం గారు, రాళ్ళపల్లి, అల్లూరు రామలింగయ్య గారు. రామలింగయ్య గారు పెద్ద ఆయన నాకంటే, పెద్ద రావు గోపాలరావు గారు, గోపాలరావు పెద్ద ఆయన కానీ ఆయన కొంచెం సరదాగా ఉంటాడు. నన్ను అల్లుడు అని పిలిచేవాడు ఆయన, రావు గోపాలరావు గారా. ఎందుకు అల్లుడు అంటే మా మామగారిని అన్న అని పిలుస్తుంటాడు ఆయన. ఓ అవునా? ఓకే. మా నాన్న పిలిస్తే నేను, అన్న అని పిలిస్తే నేను అల్లుడు అవుతారు కదా. ఏం అల్లుడు అనేవారు సరదాగా. చాలా అండి సరదా సరదా సరదా. అప్పుడు మీరు ఆల్రెడీ పండి బాజాలో తిరుగుతున్న టైంలో మీ జూనియర్స్ ఉంటారు కదా, అప్కమింగ్ ఆర్టిస్టులు పెద్దవాళ్ళు అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి. నాకు కొంచెం మతిమరుపు గురుగారు, మామూలు కాదు, చాలా మతిమరుపు. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలేమో అన్నంత మతిమరుపు. అయినా ఇప్పుడు ఏంటి గుర్తుంచుకొని చావాలట. ఓకే, ఇట్స్ మై నేచర్. నాగేశ్వరరావు గారు మీకు ఎంకరేజ్ చేశారు 1-2 సార్లు, అట్లా మీరు ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను ఎంకరేజ్ చేసే స్థితిలో అక్కడ ఏడ్చాను ఇప్పుడు కదా. అప్పుడు కూడా ఐ వాజ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ ఎంకరేజ్మెంట్. ఇప్పుడు రాళ్ళపల్లి వాళ్ళు ఉన్నారంటే ఏరా అంటే ఏరా, వాడికి వేషం నేను చెప్పడం కానీ నాకు వాడు చెప్పడం కానీ ఆ పరిస్థితి కాదు. సరదా గడిచిపోయేవి. అఫ్కోర్స్ చెప్పే వేషాలు ఏముంది, మీ వేషం అంటే మీకు వెతుకుంటూ వస్తుంది, ఆల్టర్నేటివ్ లేదు. అంతే, ఆల్టర్నేటివ్ లేకపోవడం కాదు. ఇప్పుడు అది సినిమా క్రాంతి కుమార్ గారు ప్రొడ్యూసరు, వాసు డైరెక్టరు, ప్రతికేతం గారు అబ్బాయి. అందులో ఒక క్యారెక్టర్ ఫాదర్ క్యారెక్టర్. ఎవరు అంటే ఎవరో ఇలాగా గుమ్మడి గారు అయితే బాగుంటారు. ఇది కోతల రైడ్ అండి. కోతల రైడా? ఓకే ఓకే. కాదు, హేమసుందరు అన్నారు క్రాంతి గారు. హేమసుందర అని గోక్కున్నారు. క్రాంతి అంటే ఆయన మాటకు తిరిగి ఉండదు, ఆయన ఒక రకమైన డిక్టేటర్. అప్పటి నుంచి కూడా ఫాదర్ అంటే ఒకటి డబ్బులు తక్కువలో వస్తాను. ఇప్పుడు గుమ్మడి గారికి నాకు రెమ్యునరేషన్ తేడా ఉండదా? అలాగే గుమ్మడి గారు వేయాల్సిన వేషాలు చాలా వేశాను నేను. అవునా? ఓన్లీ రెమ్యునరేషన్ అక్కడ తేడా వచ్చే గుమ్మడి గారు అంటే బాబు ఆయనకి 40,000-50,000 ఇవ్వాలి, 10,000లో వచ్చేస్తాను. తేడా లేదు. ఇంకా
నేను ఏనాడు తక్కువ తీసుకుంటున్నాను ఎక్కువ తీసుకుంటున్నాను అది ఎవరి తాహత వాళ్ళది కదా. అవును, ఐ కాంట్ కంపేర్ మై సెల్ఫ్ విత్ గుమ్మడి గారు ఇది కదా. కొన్ని వేషాలు ఉన్నాయంటే అవేంటి రంగారావు గారు గుమ్మడి గారు వేయాల్సిన వేషాలు కూడా పడ్డాయి. బికాస్ లెస్ రెమ్యూనరేషన్, తక్కువకి వచ్చేస్తాడు హ్యామ్స్ అందరూ, అందువల్ల 400 సినిమాలు అయ్యాయి. లేకపోతే నా టాలెంట్ చూసి పడిపోయి లేదు.